మన తండ్రులు కష్టపడ్డారు, మన తాతలు కష్టపడ్డారు, ఇప్పుడు మనం కష్టపడుతున్నాం, రేపు మన పిల్లలు మనతో కష్టపడడానికి సిద్ధమవుతున్నారు. ఇలా కష్టపడి 3 తరాలు అయిపోయా కానీ ఎక్కడైనా మన ఎదుగుదల ఉందా? ఎక్కడేసిన గొంగలు అక్కడ ఉంది. క్వశ్చన్ అడుగుతున్నాను, ఎందుకుంది? మన తాతలు కష్టపడినా మనం ఎదగలేదు, మన అయ్యలు కష్టపడినా మనం ఎదగలేదు. ఈ రోజు మనం కష్టపడుతున్నాం, ఎందుకు ఎదగట్లేదు? బైబిల్ చెప్తుంది, కష్టపడితే సరిపోదు. నువ్వు యథార్థంగా కష్టపడినా, లేదా నువ్వు ఏ విధముగా ఎన్ని వ్యాపారాలు చేసినా కష్టపడితే సరిపోదు. మరి నీ కష్టాన్ని దీవించే ఆయన నీకు ఎదురు రావాలి. గుర్తుపెట్టుకో, నీ కష్టాన్ని దీవించే ఆయన అంటే నువ్వు 10 సంపాదించిన 10లో నీకు తృప్తి రావాలి అంటే బైబిల్ లింక్ పెడుతుంది. ఆ లింక్ ఏంటో తెలుసా? యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉంటే నీ ఫైనాన్స్ అదిరిపోద్ది.